సో అలాగే ఇప్పుడు ఈయన ఇక్కడ వరకే పరిమితం అయితే బాగానే ఉంటుంది, పట్టించుకోలేదు చంద్రబాబు కూడా. సరే అతను ఏరియా అతనికి వదిలేశాడు. కానీ ఇతను అక్కడ వరకు గమ్మున ఉండకుండా ఇప్పుడు ఒంగోలులోకి అడుగుపెట్టాడు లేటెస్ట్గా. ఒంగోలులో నిన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని ఆయన తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ మెంబరు, అక్కడ యాక్టివ్ తెలుగుదేశం లీడర్. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాల్ని బయట పెట్టాడు. ఆయన చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఫోన్ చేసి, అరే భయ్ మా 148 సర్వే నెంబర్ ఉంది మీ ఒంగోలులో, అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అక్కడ మా వాళ్ళు వస్తారు, నువ్వు దాన్ని పరిష్కరించి మా వాళ్ళకి అయ్యేట్టుగా చూడు, ఒకవేళ నీ కుదరకపోతే మీ ఇంటికి వస్తారు మా వాళ్ళు, నీ పని ఏంటంటే అక్కడ చూడు, లేకపోతే నీ తాడు తీస్తాను బండబూతులు తిట్టాడని చెప్తున్నాడు. అంటే డైరెక్ట్గా తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడైన, అది కూడా నీ స్థానం కానీ ఒంగోలులో లీడర్కి ఫోన్ చేసి అది కూడా రికార్డ్ చేస్తారనేది కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కదా, తెలియని అమాయకుడు కూడా కాదు, తెలిసి ఉండి కూడా చేశాడంటే ఎవడు నన్నేమి ఏమీ చేసుకోలేడు, చంద్రబాబు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు అన్న ధీమా లేకపోతే చేయలేడు కదా. ఆ ధీమా ఆయన కలిగించింది ఎవరు? ఎందుకు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే, ఇక్కడ ఓవరాల్గా ఇవాళ పాలిటిక్స్ ఏమైందంటే, ఎలక్షన్ అంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎలా మారిపోయిందంటే, డబ్బులు పెడితేనే ఎలక్షన్లో గెలవగలిగిన పరిస్థితి. ఓటర్లు కూడా డబ్బులు తీసుకునే ఓటర్లు వేస్తున్నారు. కాబట్టి మినిమం 30 నుంచి 150 కోట్ల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధాన సోర్స్ ల్యాండ్ని గ్రాప్ చేయడం, ఎక్కడ ఉంటే అక్కడ గ్రాప్ చేయడం, ఎక్కడ బలహీనమైన ఓనర్లు ఉంటే వాళ్ళది గ్రాప్ చేయడం, తర్వాత ప్రజల నుంచి మ్యాక్సిమం లాగడం. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ళకి కప్పం కట్టాల్సిందే. ఆ మధ్య మా ఫ్రెండ్ మదనపల్లిలో ఒక 40 కోట్లకి, మా ఫ్రెండ్ 40 కోట్లకి ఒక ప్రాపర్టీ కొన్నాడు. కొనిన రోజు కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ నేను నడిపాను అనమాట, అందుకని ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు మా వాడు కొన్నాడని చెప్పడానికి చేశాడు. తర్వాత నేను అడిగా ఏంటి పరిస్థితి అంటే, అది అమ్మేశాడు మా వాడు అన్నాడు. ఎందుకు అమ్మేశాడంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే 10 ఎకరాలు మనకి పక్కన పెట్టమ్మా అంటున్నాడు అంట. ఇతను కొనిన దాంట్లో వీడికి 10 ఎకరాలు పెట్టి నేనేం చేయాలి? ఇతను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు, లోకేష్ దగ్గరికి వెళ్ళాడు, తెలుగుదేశం అతనే కొన్న కూడా. కానీ చంద్రబాబు లోకేష్లు అతను కంట్రోల్ చేయలేదు లోకల్ ఎమ్మెల్యేని. దాంతో ఇతను ఇంకెవరినో పట్టుకొని అమ్మేసి ఇతను బయటకు వచ్చాడు. అంటే ఇది పరిస్థితి అనమాట. నువ్వు ఎక్కడ ల్యాండ్ కొన్నా అమ్మినా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి లేదంటే ఇట్లాంటి వాళ్ళకి కప్పం కట్టాల్సిందే. చివరికి మటన్ కొట్టేవాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు అన్న పేరు వచ్చింది. రెండోది ఏంటంటే, వైసీపీ వాళ్ళతో కూడా తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కైపోయి ఇద్దరు పంచుకుంటున్నారన్న కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఇప్పుడు కొత్తగా ఇవాల్వ్ అయిన మెథడ్ అంటే, ఇక్కడ పార్టీ లాయల్టీ కూడా ఎవరికి లేదండి. ఇంతకుముందు పార్టీ లాయల్టీ ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే, వీళ్ళు అటు జంప్ అవుతారు, ఇటు జంప్ అవుతారు, ఎవరికి పార్టీ లాయల్టీ లేదు. కాబట్టి పార్టీ లాయల్టీ కూడా లేదు కాబట్టి ఇంకేం లాయల్టీ ఉంటుంది? వాడి లాయల్టీ వాడికి. నేను చెప్పినట్టుగా ఇంత వాడికి ఏది లాభం? ఈ 5 ఏళ్ళు ఉంటామో లేదో, మళ్ళీ వస్తామో లేదో, ఈ 5 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన ఒక 100 కోట్లు లేదు, రాజకీయాల్లో వాళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, ఒక 200-300 కోట్లు అనుకుందాం. ఈ 300 కోట్లు 5 ఏళ్లలో, లేకపోతే 2027కి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో, అందువల్ల మ్యాక్సిమం టైం లేదు ఇతనికి. ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్, 24 గంటలు సరిపోవట్లేదు. సో మ్యాక్సిమం లాగేయాలి. సో ఇది ఒక 300 కోట్లు మళ్ళీ ఒకవేళ ఖర్చు పెట్టాలంటే అదొక 200 కోట్లు, ఒక 500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 500 కోట్లకి ఇంకా తనవడా పరోడా తెలుగుదేశమా వైసీపీ ఏమి లేదు ఇక్కడ. ఎవరి దగ్గర లాగేయడం, ఎవరితైనా కుమ్మక్కైపోవడం ఇది జరుగుతుంది. ఇది అన్ని చోట్ల ఉంది, ఆంధ్రప్రదేశ్ అనే కాదు. సో ఇదంతా ఈయనకి తెలుసు కాబట్టి మనమంతా థియరీలు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకొని ఏం చేశాడు? ఇప్పుడు పెద్దిరెడ్డి ఈయన పేరు ప్రకాష్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. దీనివల్ల ఆయనకి ఏం జరుగుతుంది? పోలీసులు కేసు పెట్టలేరు, చంద్రబాబు ఏం చేయలేడు, కాబట్టి ఇంకా ఆయన పేరు మారుమోగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చరు వ్యవహారం అంతా తెలుసు కాబట్టి ఆయన ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాడు. చేయగలగడం అంటే ఇది ఆయన ఒక్క వ్యవహారం కాదు, వ్యవస్థ టోటల్ సిస్టమ్ అనేది ఇలాగ మారిపోవడం వల్ల ప్రభాకర్ రెడ్డిలు అనేవాళ్ళు పెరుగుతారు తప్ప తగ్గరు అనమాట. ఈ సిస్టంలో చేంజ్ రావాలంటే చంద్రబాబు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడే అధికారం ఉంది. రేపు వీళ్ళని మారిస్తే మళ్ళీ ఇబ్బంది. జగన్ మార్చడం వల్లే జగన్
ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఇష్టం వచ్చిన వాళ్ళని క్యాండిడేట్లను పెట్టేశాడు. అక్కడ గెలవగలరా, అక్కడ డబ్బులు పెట్టగలిగి డామినేట్ చేసి ఓట్లు వేయించుకోగలరనేది జగన్ ఆలోచించలేదు. నన్ను చూసి ఓట్లు వేస్తారనుకున్నాడు. నేను ఇచ్చిన పథకాలు తీసుకున్నారు కాబట్టి ఓట్లు వేస్తారనుకున్నాడు. అది మరీ సింపులిస్టిక్ రాజకీయాల్లోకి జగన్ వెళ్ళాడు. ఇదంతా చంద్రబాబుకు తెలుసు కాబట్టి చంద్రబాబు కూడా నేను తిట్టినట్టు ఉంటాను, మీరు తిట్టించుకున్నట్టు ఉండండి, కానీ మీ పనులు మీరు చేయండి, నా పనులు నేను చేసుకుంటానని జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు అనుకుంటే ఎంతసేపు అండి, ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయొచ్చు, అతని కేసు పెట్టండి అని చెప్పొచ్చు, ఎంతసేపు. కానీ పెడితే మరి ఆల్టర్నేటివ్ ఏంటి చంద్రబాబుకు అక్కడ తెలుగుదేశంలో? ఎవరు లేరు. కాబట్టి చంద్రబాబు కూడా నిస్సహాయుడే. పైన ఉండొచ్చేమో కానీ ఆయన కూడా ఈ సిస్టమ్కి చంద్రబాబు అయినా సరెండర్ అయిపోవాలన్న పరిస్థితి. అందువల్ల ఇవాళ మోడల్ ఆఫ్ ద డెమోక్రసీలో ప్రాబ్లం తప్ప అది ప్రభాకర్ రెడ్డినో ఇంకొకరినో తిట్టి లాభం లేదు. సో అంటే చంద్రబాబు జనరల్లీ మనం ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఉన్న పర్సన్. అంటే ఆల్మోస్ట్ మనం పొలిటికల్ గా చూసుకుంటే ఎవరిని జనరల్ గా అడిగినా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయినా నార్మల్ పర్సన్ అయినా కూడా ఈజ్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా నిష్ణాతుడు అని అంటూ ఉంటాం మనం. సో అంటే ఎందుకు ఆయన అయితే ప్రస్తుతానికి మీరు చెప్పిన పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన కంట్రోల్ చెయ్యలేక కాదు, ఆయన రాజకీయ స్ట్రాటజీ ఆయనకి ఏదో ఉంది కాబట్టి అంటే ఇవాళ చేయలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయకూడదు అని తెలిసి ఉండాలి కదా లీడర్కి. ఆయనకి అది బాగా తెలుసు. సో మనం కంట్రోల్ చేస్తున్నట్టు నటించాలి తప్ప కంట్రోల్ రియల్ గా చేస్తే మనకి దెబ్బ తగులుతుంది అనేది ఆయనకు తెలుసు. సో అందుకనే ఆయన మాక్సిమం ఈ విషయాలన్నీ లోకేష్ కి అప్పగించేశాడు. లోకేష్ కి తెలియకుండా ఏది ఎక్కడ జరగదు కాబట్టి లోకేష్ కూడా ఎక్కడ అనుమతించాలి, ఎక్కడ కట్ చేయాలి లోకేష్ తెలుసు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి నడుస్తుంటాయి.